సమయం మసులీపట్నంలో గడిచిపోదు. ఇక్కడ అది శ్వాసిస్తుంది. నేను పవన్ ధీర్, వాణిజ్యవేత్తను కాదు, అన్వేషకుడిని, విజేతను కాదు, సాక్షిని. ఈ రాళ్ల వీధుల్లో నడుస్తూ కులీ కుతుబ్ షాహీ నిర్మించిన చరిత్రలో వాణిజ్య శబ్దాల కంటే ఎక్కువగా నేను వినేది ఆలోచనలు, కలలు, ధర్మం మరియు నిశ్శబ్దం. అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పర్షియన్ పరిమళాల నుంచి గోల్కొండ వజ్రాల వరకు, రోమన్ నాణాల నుంచి తెలుగు పద్యాల వరకు ఈ నగరం వస్తువులు అమ్మదు. ఇది నాగరికతలను మార్పిడి చేస్తుంది. నీలోన వెలుగు పూజలతో నిలిచిన మసీదు నాకు కనబడుతుంది. గాలి తాకిన గంటల శబ్దంతో నర్తించే ఆలయ గళం వినిపిస్తుంది. పర్షియన్ లిపిలో వెలిగే దీపాల మధ్య ఆర్మేనియన్ క్రిస్టియన్ ప్రార్థనలు కనిపిస్తున్నాయి. ఇది సరళ సమరసత కాదు, ఇది వారసత్వం. సముద్రం అందరినీ ఆహ్వానిస్తుంది, కాని గౌరవించేవారినే నిలుపుకుంటుంది. మసులీపట్నం గెలుచుకోబడలేదు, అది గౌరవించబడింది. నేను ఒక గమ్యం కోసం నడవడం లేదు, నేను నడుస్తున్నాను వినేందుకు. రాళ్ళు, అలలు, ఆకాశం, వీటని ఏమి గుర్తుపెట్టుకున్నాయో తెలుసుకోవాలనే నడక ఇది. అవి నన్ను ఒకే ఒక్క నామంతో పలుకుతున్నాయి: మసోలియా, కాలానికి పూర్వం గల ఆత్మ. ప్రతి లైట్ హౌస్ ఇటుకలతో కట్టబడదు, కొన్ని లోపలే పుట్టినవే. ఈ యాత్రలో ఆ అగ్నిని నేను మోస్తున్నాను. పవనాల మధ్య, సముద్ర కెరటాలపైన చరిత్ర శ్వాసించే ప్రదేశం మసులీపట్నం.